లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 6,000 వచ్చిన కరెంట్ బిల్ ఈరోజు 600 వచ్చిందండి. నేను నిజమే చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. త్వరలో అలాంటి వాళ్ళతో లైవ్ కూడా పెడతానండి. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెడుతూ ఉంటుంది, కానీ మనందరికీ నెగిటివిటీ ఎక్కువ కదా. ఏదో ఒక ఫీలింగ్, ఎవడో ఏదో చెప్పాడని అది నమ్ముతాం తప్పించి వాస్తవాలు నమ్మం, వాడుకోం. సరే, గట్టిగా వాడుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ ప్రమోషన్ ఏమీ లేదండి, అవసరం లేదు కూడా. సో నేను కూడా కరెంటు బిల్ తగ్గించుకోవాలనుకుంటున్నాను అనేవాళ్ళు చూడండి. రీసెంట్గా ఒక వీడియో చేస్తే దాని మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇంకా డీటెయిల్స్ చెప్పండి అన్నారండి. సింపుల్గా చెప్తున్నాను, పిఎం సూర్యఘర్ యోజనని ఎంత వీలైతే అంత వాడుకోండి. మన ప్రభుత్వం కూడా అంత వాడుకోవడానికి ట్రై చేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చి మరి ఇది పెట్టించండి అయ్యా, దీన్ని మించిన స్కీమ్ లేదు, భవిష్యత్తులో అందరం బాగుంటామని చెప్తున్నారండి. ఎందుకంటే అటు పవర్ జనరేషన్తో పాటు మనకు కూడా రేపటి రోజు రూపాయి మిగులుతుందండి. నేను నిజమే చెప్తున్నాను. ఇక ఎస్సీ ఎస్టీలు అంటారా, పూర్తిగా ఫ్రీ అంతా కూడా గవర్నమెంటే వచ్చి చేసి వెళ్ళిపోతుంది. జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. గ్రామ వార్డు సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ ఉంటాడు, ఆయనైనా పర్వాలేదు. లేకపోతే ఏ ప్రభుత్వ ఆఫీస్, పంచాయతీ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు అండి. 1912కు కాల్ చేసినా కూడా చెప్తారు. ఇక మన డిస్కమ్ వెబ్సైట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళినా పెట్టుకోవచ్చు. సరే, మళ్ళీ టాపిక్కి వచ్చేస్తాను. జనరల్గా 2 లేక 3 ప్యానల్స్ పెట్టుకుంటే, అంటే కిలో వాట్స్ అంటాం కదండి, 2 or 3 కిలోవాట్ అనుకుందాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 2 లక్షలు అవుతుందండి. అంటే ఓసీ పీపుల్ గురించి చెప్తున్నాను. ఎలాగూ ఎస్సీకి ఫ్రీ, బీసీకి ఇంకొక 20,000 అడిషనల్గా ఇస్తున్నారు. బీసీలకి అయితే ఒక 80,000, ఓసీకి అయితే 1,00,000 అవుతుందండి. 1,00,000 అంతే. ఈ 1,00,000కి 25 సంవత్సరాల పాటు ఫ్రీగా కరెంటు తీసుకుంటూ ఉండొచ్చండి. తక్కువ వాడుకున్నాం అనుకోండి, వాడు గ్రిడ్ వాడుకుంటాడు దీన్ని. అంటే వాడుకున్న దానికి వాడు మనకి డబ్బులు ఇచ్చేస్తాడండి. 6 నెలలకు ఒకసారి లెక్క కట్టి యూనిట్కి ₹2.09 చొప్పున మనకు కట్టేస్తాడు. మనం వాడుకున్నది మినహాయించుకుంటాడు. సో మరి ఎంతకంటే మంచి స్కీమ్ ఉంటుందా? ఎండలు చూస్తే ఠారెత్తిపోతున్నాయి. కాస్తో కోస్తో ఇంట్లో ఏసీ ఆన్లో ఉంటే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కాస్త ప్రొడక్టివిటీ ఉంటుంది, బాగా పని చేసుకోగలుగుతామని కదండి. ఇంకా ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు కామన్, ఈ రోజుల్లో కామన్. ఒకప్పుడంటే లగ్జరీ, ఈరోజు అవసరం. సో మరి ఇలాంటి స్కీమ్స్ని మీరు యాడ్ చేసుకుంటూ పోతే వేరే లెక్కలేం వేయొద్దండి. దయచేసి ఇల్లుంటే, పైన స్థలం ఉంటే పెట్టించేసుకోండి, పక్కన స్థలం ఉంటే పెట్టించేసుకోండి. గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా ఉంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో టక్ మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది. బ్యాంక్స్ కూడా రెడీగా ఉంటున్నాయి. ఒక 4-5 సంవత్సరాల్లో బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది, మన అప్పు అంతా తీరిపోతుంది అంటున్నారు యావరేజ్గా వాడుకుంటే. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు మనందరికీ ఫ్రీ అండి, కరెంటు ఫ్రీ అయిపోతుంది. మరి ముందు వచ్చిన వాళ్ళకి ముందు అంటున్నారు కాబట్టి కాస్త త్వరపడండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, కామెంట్లో పెట్టండి, ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. షేర్